Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends, శంభాజీ తన తల్లి తన 2 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో ఛత్రపతి శివాజీ రెండో భార్య అయిన సోయిరాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనిని శంభాజీని అనేక రకాలుగా వేధింపులకు గురి చేసేది. తన నానమ్మ జిజాబాయి శంభాజీని అల్లారు ముద్దుగా పెంచి రాజ్యం ఏ విధంగా పరిపాలించాలో నేర్పింది. కానీ శివాజీ రెండో భార్య శంభాజీకి మీద లేనిపోని విషయాలు చెప్పి వాళ్ళిద్దరిని దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. శంభాజీ రాజు కొడుకు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు అనుభవించాడు. చివరకు తన నమ్మిన సొంత వారి చేతిలో వెన్నుపోటుకు గురై తన ప్రాణాలనే అర్పించాడు. అలాంటి శంభాజీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అనేక మంది హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన ప్రజలను తిరిగి వారి ఇష్ట మతంలోకి మారేందుకు శంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు. ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. అసుల గ్రామంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని మొఘలులు బలవంతంగా ముస్లింలాగా మార్చారు. దాంతో కొన్ని రోజుల తర్వాత మరలా హిందూ మతంలో రావడానికి అతను అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు అతన్ని హిందువుల మతంలోకి రావడానికి నిరాకరించారు. ఎందుకంటే ఇతను అపవిత్రుడైనట్టు వారు భావించారు. దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్ళి శంభాజీ మహారాజును ఆశ్రయించగా అతను మత మార్పిడి ఆచారాలను నిర్వహించి తిరిగి బ్రాహ్మణుడిగా మార్చాడు. ఈ విధంగా ఎంతోమంది ప్రజలను తిరిగి తమ మతంలో రావడానికి శంభాజీ సహాయపడ్డాడు. శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత 9 సంవత్సరాలు గడిచాక ఈలోగా శంభాజీ అంటే గిట్టని ఆ రాజకుటుంబంలోని కొందరు వారసత్వ కలహాల కారణంగా రహస్యంగా వెళ్ళి శంభాజీ శత్రువైన ఔరంగజేబుకు సహకరించారు. చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ భార్య సోదరుడు గంగి షిర్కే తను అడిగిన పదవిని ఇవ్వలేదని శంభాజీ మీద పగను పెంచుకొని ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు. శంభాజీ మహారాజు తరచుగా ప్రయాణం చేసి ఒక రహస్య మార్గదారిని వారందరికీ తెలపడంతో ఒకరోజు శత్రువుల చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుబడ్డాడు. ఇస్లాం మతంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని, ప్రాణభిక్ష కల్పిస్తానని ఔరంగజేబు శంభాజీకి ఆదేశాలు పంపాడు. కానీ తన తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం పరితపించే శంభాజీ మతం మారినా తన ప్రాణాలను కాపాడుకోవాలనుకోలేదు. ఔరంగజేబు ప్రాణభిక్షను తిరస్కరించాడు. మరాఠా సామ్రాజ్య వారసుడు ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాజీని బంధించామని సంతోషంతో మొఘలులు అందరూ సంబరాలు జరుపుకున్నారు. ఒక పెద్ద పండగల ఉత్సవాలు జరుపుకున్నారు. బంధించిన శంభాజీని వీధిలో తిప్పుతూ అందరి ముందు ఎగతాళి చేస్తూ అవమానించారు. కొందరు మొఘలులు శంభాజీ మొహం మీద ఉమ్ము వేసి అవమానించారు. శంభాజీ చాలా ఘోరంగా అవమానించడం జరిగింది. శంభాజీని ఒంటెలకి కట్టివేసి రాళ్ళు పేడను అతని మొహం మీద వేయించి దాంతో మొఘలులు సంబరపడిపోయారు. అయితే చివరికి ఔరంగజేబు 3 షరతులను అంగీకరిస్తే ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు. ఆ 3 షరతులు ఏమిటంటే, మొదటిది, శంభాజీ ఔరంగజేబును అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి. రెండవది, శంభాజీ తన సంపదలను తన సామ్రాజ్యాన్ని మొఘలులకు ఇచ్చేయాలి. మూడవది, తన హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఈ 3 షరతులను అంగీకరిస్తే ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు. కానీ శంభాజీ తన ప్రాణాలను వదిలేందుకు సిద్ధపడ్డాడు. కానీ ఈ షరతులకు తలవంచనని చెప్పాడు. దాంతో శంభాజీ పొగరును అణిచివేయాలని భావించి అతని గాయాలపై ఉప్పును చల్లారు. కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ళ మీద పడవేశారు. శంభాజీ నాలుకను కత్తిరించి దానికి కుక్కలకు ఆహారంగా వేశారు. అయినా శంభాజీ కళ్ళలో ధైర్యం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కళ్ళలో సువ్వలతో పొడిచి కనుగుడ్లను బయటికి లాగారు. అలా రోజుకొక అవయం నాశనం చేస్తూ ఇస్లాం మతంలోకి మారితే వదిలేస్తామని అతి ఘోరంగా భయంకరంగా హింసించారు. కొంతమంది సైనికులతో శంభాజీ మొహం మీద ఉచ్చను కూడా పోయించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా మొత్తం 40 రోజులు జైల్లో నరకం చూపించారు.
సంభాజీ కాళ్ళ వేళ్లకు చేతి వేళ్లకు ఉన్న గోర్లను లాగి దాని మీద ఉప్పు కారం చల్లి హింసించారు. బ్రతికి ఉండగానే చర్మాన్ని కోసి ఆ చర్మాన్ని వలిచారు. బాగా వేడి చేసిన ఇనుప కడ్డీలను శరీరంలో గుచ్చి పొడిచి దాని మీద ఉప్పు కారం చల్లేవారు. ఈ 3 షరతులను అంగీకరించమని అడిగేవారు. కానీ ఏది ఏమైనా సంభాజీ సమాధానం ఒక్కటే. చేతి కాళ్లకు వేళ్లను రోజుకు ఒక్కటి కత్తిరించి ఉప్పును చల్లేవారు. కానీ సంభాజీ శరీరాన్ని ఎంత కోసినా ఎముకలను గట్టిగా నలగొట్టిన అతని ధైర్యాన్ని మాత్రం ఔరంగజేబు చెరపలేకపోయాడు. దాంతో చివరకు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో సంభాజీ తలను 1689 మార్చి 11న నరికి వేయించాడు. ఆ తరువాత సంభాజీ శరీరాన్ని ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తినిపించారని కొందరు, పూణే సమీపంలో తులాపూర్ నదిలో పడివేశారని కొందరు చెబుతున్నారు. అలాగే మరాఠీ ప్రజల్లో మొఘలుల రాజులంటే భయం కలగాలని సంభాజీ తలను మహారాష్ట్రలోని చీరాస్థలంపై ఉంచారని తెలుపుతున్నారు. సంభాజీ ప్రాణం పోయే ఆఖరి నిమిషంలో కూడా తన ఇష్టదైవమైన పరమశివుడు జపం చేస్తూ ప్రాణాలను వదిలారు. కొంతమంది తెలుపుతున్నది ఏమిటంటే సంభాజీ శరీరాన్ని ముక్కలుగా కోసి నదిలో పడివేసగా అక్కడ ప్రజలు వచ్చి ఆ శరీర భాగాలను సేకరించి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారాలు చేశారని, ఆ స్థలంలోనే భవ్యమైన స్తూపాన్ని నిర్మించారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ విధంగా సంభాజీ మహారాజు హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప వీరుడి కథలను చరిత్ర లేకుండా, ఈ విషయం ఎవరికీ తెలియకుండా కొందరు సంభాజీ చరిత్రను సమాధి చేశారు. ఈ రోజుకి సంభాజీ మహారాజ్ అంటే చాలామందికి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశాన్ని ఏ విధంగానైనా ఒక ముస్లిం దేశంగా మార్చాలని మొఘల చక్రవర్తి అయిన ఔరంగజేబు కోరిక. ఎంతమంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యంలోని హిందూ దేవాలయాలను కూల్చాడు. ప్రజలను కూడా హింసించి ఇస్లాం మతంలోకి మార్చేవాడు ఔరంగజేబు. ఇలా చాలా ప్రాంతాలను తన హస్తగతం చేసుకుని తన కోరికను నెరవేర్చుకుంటున్న సమయంలో దక్షిణ ప్రాంతంలో కనీసం తన జెండాను పాతేందుకు కూడా ఔరంగజేబు వణికిపోయాడు. ఎందుకంటే అక్కడ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీ. అయితే శివాజీ చివరికి 1680లో అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. దాంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో ఉన్న భయం తొలగిపోయింది. తన కోరికను నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డుగా నిలిచిన శివాజీ తప్పిందని, మంచి అవకాశం తనకు లభించిందని సంతోషపడ్డాడు. కానీ శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏమాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే శివాజీ కొడుకు సంభాజీ యుద్ధరంగంలో దిగాడు కనుక తండ్రికి తగ్గ గొప్ప సమరయోధుడు. మొఘల చక్రవర్తులను గజగజ వణికించాడు. మొఘలుల వల్ల ఏ ఒక్క హిందూ మహిళ ఇబ్బంది పడ్డా సహించేవాడు కాదు. హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన గొప్ప రాజు సంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు సేనలో ఏ ఒక్కరు కూడా తలపేందుకు ముందుకు రాలేదు. ఇలా తన తండ్రి రాజ్యాలని, ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న సంభాజీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక వెనుక నుంచి వచ్చి వెన్నపోటు పొడిచారు. ఇలా చేసేందుకు మొఘలులకు సహాయపడినది ఎవరో కాదు, తన సొంత వారే. సంభాజీ తల్లి తన చిన్న వయసులోనే చనిపోవడంతోనే జిజాబాయి అతన్ని అతి గారాబంగా పెంచింది. కానీ ఛత్రపతి శివాజీ రెండో భార్య సోయరాబాయి మాత్రం సంభాజీని అనేక కష్ట నష్టాలకి గురి చేసేది. అతని మీద లేనిపోని అపవాదులు సృష్టించి ఛత్రపతి శివాజీకి చెప్పేది. కానీ ఈనాడు తండ్రి మాట జవదాటని సంభాజీ తను చేయని నేరానికి ఛత్రపతి శివాజీ నేరం వేస్తున్నప్పుడు, శిక్ష విధిస్తున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయి మొఘలుల సామ్రాజ్యం వద్దకు వెళ్ళాడు. కానీ మొఘలుల పరిపాలన చూసి 1 సంవత్సరం పాటు అక్కడ హిందువులను పెట్టే బాధలను చూసి మళ్ళా తిరిగి తన తండ్రి అయిన ఛత్రపతి శివాజీ దగ్గరికి వచ్చి తనను క్షమించమని కోరాడు. అప్పుడు ఛత్రపతి శివాజీ తన కొడుకును దగ్గరగా తీసుకుని రాజ్యాలు ఏ విధంగా పరిపాలించాలి, హిందూ మతాన్ని ఏ విధంగా పెంపొందించాలని సంభాజీకి చెప్పి అతనికి రాజ్యాధికారం కూడా కల్పించడానికి తోడ్పడ్డాడు. సంభాజీనే రాజుగా అనేక మంది ప్రజలు ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ తన తల్లి సోయరాబాయికి ఇది ఇష్టం లేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఇలాంటి కొత్త స్టోరీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.